నేనైతే మీకు నేను పెద్ద ఫ్యాన్ సజ్జనారాజు సార్. ఎక్కడ తప్పున్నా కూడా మీలాంటి ఆఫీసర్ ఉండాలని నేను కోరుకుంటా. ఫస్ట్ మీ పేరే తెస్తా నేను ఎక్కడ మీడియాలో చెప్పినా కూడా సార్. అందుకని అది తప్పు అయితే ఇది కూడా తప్పే సార్. కోట్లు కోట్లు పెట్టి తెస్తున్నారు సార్. మరి సగటు మధ్యతరగతి మనిషి ఎట్ట బతుకుతారో ఆలోచించొద్దు. ఆ హీరోలు కూడా ఆ హీరోల కోసం చచ్చిపోతారు సార్ పిల్లలు యువతు. మా హీరో గొప్ప అసలు మా బాగలేకపోయినా కూడా నెత్తరేసుకొని ఇంట్లో తల్లిదండ్రులు బీడిస్తారు. పెళ్ళి అయితే పిల్లల్ని బీడిస్తారు. ఇంట్లో తినడానికి లేకపోయినా కూడా ఉన్న 2000 ఉన్నాయి, 3000 ఉన్నాయి, 1000 ఉన్నాయి జేబులో వేసుకొని పోతారా సార్. పిచ్చితో ఆ హీరో మీద అభిమానంతో ఆ సినిమా చూడాలని, మా హీరో సినిమా పైకి లేపాలని అట్టాడి పిచ్చోళ్ళ కోసం మరి ఈ హీరోలు కానీ, ఈ డైరెక్టర్లు కానీ, ఈ ప్రొడ్యూసర్లు కానీ ఎవరు ఆలోచించరా సార్? వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించరా? చెప్పండి. రేట్లు తగ్గాలిగా, సినిమా టికెట్లు రేట్లు తగ్గాలి కదా. హాల్లో పోతే వాళ్ళు తినుబండారాలు కొనుక్కుంటే వాటికి రేట్లు తగ్గాలి కదా. అవన్నీ మీరు ఆలోచించాలి కదా. ఒక సినిమా తిస్తే మంచి సినిమా కుటుంబ పరంగా పోయి చూసే సినిమా ఏ సినిమా ఉందా సార్ ఇప్పుడు ఈ రోజుల్లో? 10 రోజుల కన్నా ఎక్కువ ఆడతలేదంటే ఆ తప్పు ఎవరిది? వాళ్ళది కాదా? కథ ఏమన్నా బాగుంటుందా సార్? అసలు ఇవితో చెడిపోయే సినిమాలే కానీ ఇప్పుడు తీసేది. కుటుంబాలు బాగుపడే సినిమాలు ఎవరైనా తీస్తారా? ఒక రాజమౌళి అన్న తప్పనిచ్చి ఆడొకటి ఉంటున్నాయి సినిమాలు. ఆడదాన్ని ఆట ఒత్తుగా నిలబెడతారు సార్. లింగులు ఇటుకొని ఒక పాట పెడతారు. ఒక్క పాట పెట్టి ఆడతారని ఏమన్నా చూపిస్తారా సార్? అసలుకి పేలికలు వేసి మరీ ఆ పేలిక ఆ సినిమా తీసేవాళ్ళు కానీ, సినిమా చూపించేవాళ్ళు కానీ మీరు కూడా పుట్టింది ఆడించే కదా సార్. నాకు అసలు అక్కడ కోపం వస్తుంది అనమాట. మీ జన్మానికి కారణమైన వాళ్ళని ఆ టంగట్లో నిలబెట్టి 2 పేలికలు మీరు ఏం దాగి చిన్నప్పుడు మీరు బతికినరో, మీరు ఆడించి పుట్టినరో ఆ 2 పవిత్రమైన స్థానాల్ని 2 పేలికలు కట్టి చూపిస్తాను సార్. దాని మీద మీరు చర్య తీసుకోరా సార్? సత్యనారాయణ సార్, మీరు ఐబొమ్మ రవిని పెట్టారు కరెక్టే. మీకు సవాళ్ళు ఇసరడం చాలా తప్పు, ఇసరకూడదు. ఆ రూట్ ఎంచుకోవడం కూడా తప్పు అని రవి కూడా చెప్పిండు. దాన్ని కూడా నేను కరెక్ట్ కాదన్ను, కానీ ప్రజల కోసం చేస్తున్నా ఆయన. మీరు కూడా ఇవన్నీ ఖండియాలని నేను కోరుకుంటున్నాను సార్. సత్యనారాయణ సార్, నాకు మీరంటే చాలా ఇష్టం. మీరు న్యాయం అయిపోయి ఉంటారు కాబట్టి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా.